హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో చూపించిన క్లిప్స్ అంతా కూడా నోముల రోజు తీసుకున్నవి. మంగళవారం రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు నోములు చేసుకున్నాము. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు ఈ నోములు. మా అమ్మ వాళ్ళకు ఉన్నాయి, మా అత్త వాళ్ళకు లేవు నోములు. ఆ నోముల్లో కూడా రాసి నోములు, అలాగే లెక్కించి చేసే నోములు కూడా ఉంటాయి. అంటే దేవుడికి పెట్టే నోముల ప్లేట్‌లో అరిసెలు కానీ, పసుపు కొమ్ములు, వక్కలు, తమలపాకులు, నోము దారాలు ఇవన్నీ కూడా కౌంట్ చేసి పెడతారనమాట. అన్నీ కూడా ఒకే కౌంట్ పెట్టుకొని, అన్నీ ఏవైతే ప్లేట్‌లో అరేంజ్ చేస్తారో అవన్నీ కూడా అదే కౌంట్‌లో ఉండాలి. అందులో కూడా బ్రేకేజ్ కానీ సరిగ్గా లేనివి పెట్టకూడదు. మా అమ్మ వాళ్ళకి ఈ లెక్కించి పెట్టే నోములే అనమాట. కాస్త జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. అలాగే వాటితో పాటు నైవేద్యంకి ప్రసాదాలు, అన్నము, సాంబారు, 2 రకాల ఫ్రైసు, వడలు, పాయసం, పరవాన్నం అన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాం. అదే తిరుపతి సైడ్ అయితే అన్ని ప్లేట్లు అరేంజ్ చేసుకొని టెంపుల్‌కి వెళ్తారు నోములుండేవాళ్ళు. అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నైవేద్యాలు దేవుడికి పెట్టి హారతులిచ్చి పూజ కంప్లీట్ చేసుకుంటారు. అమ్మ వాళ్ళు ప్రెజెంట్ ఉండే ఏరియాలో అలా చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇంట్లోనే అన్నీ చేసుకొని పూజ చేసుకునేవాళ్ళం. నేనున్నప్పుడైతే గౌరీదేవి పూజ బుక్ ఉండేది. ఆ బుక్‌ని ఫాలో అయ్యి పూజ చేసుకునేవాళ్ళం. ప్రెజెంట్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కువ టైం వాడితోటే సరిపోతుంది కాబట్టి త్వరగా పూజ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఈవినింగ్ దీపాలు వెలిగించి పూజ చేసుకొని, అలాగే కొన్ని క్రాకర్స్ కాల్చుకున్నాము. కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అలా నోముల రోజు కంప్లీట్ అయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నోములు? కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. అలాగే నా ఇన్‌స్టా అకౌంట్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.